BJP State President Ramchandra Rao addressed the media at the party office in Nampally, highlighting the achievements of the N9A coal black allegation. He said the block holds 182 million tons with an annual production of 6 million tons, generating 66,000 crore rupees revenue and creating 1,200 jobs. Rao credited MPs, MLAs, MLCs and district leaders, especially Union Minister Kishan Reddy, for their efforts in securing this success. For Telangana, he accused Congress of failing to act during its tenure, questioning why no efforts were made when their government was in power. Rao asserted that the Singareni profits are now safeguarded by the BJP, unlike the BRS regime which he alleged ignored workers' welfare for political gains. 2 block ప్రకారం 182 million tons. దీంట్లో యాన్యువల్ ప్రొడక్షన్ అయితే 6 million tons వస్తాయి. ఇది టోటల్గా రెవెన్యూ మనకు వచ్చేది 66,000 కోట్ల రూపాయల రెవెన్యూ మన సింగరేణి కాలేజ్ రావాల్సింది. అదేవిధంగా దీంట్లో 1,200 జాబ్స్ 1,200 జాబ్స్ కూడా ఇది క్రియేట్ చేసేటటువంటి కెపాసిటీ దీనికి ఉన్నాయి. కాబట్టి సక్సెస్ఫుల్గా ఆ రోజు 9E బ్లాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే సక్సెస్ఫుల్గా మనం కోల్ తీసుకొస్తున్నామో అదేవిధంగా ఈ బ్లాక్ ద్వారా మనము ఈరోజు సింగరేణిని కాదు తెలంగాణని కూడా మనం ఆదుకున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వాళ్ళ ఒక ఎఫర్ట్స్తోనే తరచల్లా తీసుకోవచ్చని చెప్పేసి. వాళ్ళు ఎఫర్ట్స్ ఏం చేశారో ఒకసారి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా వాళ్ళ ప్రయత్నం అయి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మీ ప్రభుత్వమే ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయలే, ఎందుకు అప్పుడు రాలే? ఈరోజు చెప్తున్నారు మా ప్రయత్నంతో వచ్చిందని చెప్పేసి. మీ ప్రయత్నంతో కాదు, ఇది వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా జిల్లా నాయకులు, రఘునాథరావు గారు మా వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ పోయి ఒత్తిడి వేస్తే ఈరోజు ఈ సక్సెస్ జరిగింది. కిషన్ రెడ్డి గారి ప్రయత్నం దాంట్లో. అందుకని కిషన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను తెలంగాణ ప్రజల తరఫున. వారి ప్రయత్నంతోనే ఈరోజు సింగరేణి ఈరోజు మళ్ళీ ప్రాఫిట్లో వచ్చేట అవకాశాలు పెరిగినాయి దానికి. కాబట్టి సింగరేణిని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే, సొంత లాభాల కోసం వాడిన, రాజకీయ లాభాల కోసం వాడారు. ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వము ఫుట్బాల్ మ్యాచ్ కోసం వాడుతూ ఉన్నారు సింగరేణిని. అక్కడ ఉన్న కార్మికులు మాత్రం ఫుట్బాల్ దంతున్నారు, కానీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వాడుతున్న సింగరేణి కాలనీ. కానీ మేము అక్కడ ఉన్నటువంటి ఒక కార్మిక సంఘాలని, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అక్కడ ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ని, దీన్ని 49% ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళని ఆదుకుంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం.